రెండవ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. ఆమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె నన్ను బయటకు తోసివెయ్యుట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చెయ్యకుమని చెప్పినను, అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె అట్టి చీర ఒకటి ధరించియుండెను. పనివాడు ఆమెను బయటకు వెళ్ళగొట్టి మరలా రాకుండా తలుపు గడియ వేసెను. అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసుకుని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తిమీద చెయ్యి పెట్టుకుని ఏడ్చుచూ పోగా, ఆమె అన్నయగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయగు ఆమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీవు ఊరకుండుము, అతడు నీ అన్నే కదా, ఇందును కూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట ఉండెను. ఈ సంగతి రాజగు దావీదునకు వినపడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయగు ఆమ్నోనుతో మంచి చెడ్డలేమియూ మాటలాడక ఊరకుండెను. కాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచెను. 2 సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా, అబ్షాలోము రాజకుమారులనందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను. రాజువైన నీవును నీ సేవకులును విందునకు రావలనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, మమ్మును పిలువవద్దు, మేము నీకు అధికపారముగా ఉందుము, మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను.